తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా ఆదాయ వ్యయాలు, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉన్నాయి? విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విషికాన్ చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి. వృషభం అంటే ఏంటంటే ఎద్దు కష్టము అని అంటారు. కాకపోతే ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒక రోజు అయితే ఎద్దుకి ఏంటంటే చక్కగా బెల్లమన్నం పెడతారు, దండలు వేస్తారు, రెస్ట్ ఇస్తారు, పూజలు చేస్తారు, రెస్ట్ ఇస్తారు. దానికి ఒక రోజు గౌరవం వస్తుంది, ఒకరోజు. అట్లాగే ఈ వృషభ రాశి వారికి నేను మోస్ట్ ఆఫ్ ద వృషభ రాశి వారిని చూశాను. ఆల్మోస్ట్ అందరూ కష్టజీవులే, బాగా కష్టపడతారు. వాళ్ళకి ఆపర్చునిటీ మాత్రం రాదు. ఇప్పుడు మనం ఆఫీస్లలో చూస్తూ ఉంటాం కదా, హార్డ్ వర్క్ చేస్తారు, బాస్ దగ్గరికి అటు ఇటు తిరుగుతారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఆపర్చునిటీ మాత్రం వేరే ఎవడికో వెళ్ళిపోతుంది. ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఎవడికో వెళ్ళిపోతుంది. ఎవరైతే ఇంకా అంటారు కదా బూట్లు నాకెట్టోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంటే వీళ్ళు చూసి హార్డ్ వర్క్కి పెద్దగా వాల్యూ లేదు అనుకుంటారు చూడండి. అది వాళ్ళు ఆల్మోస్ట్ వృషభ రాశి వాళ్ళే ఉంటారు. ఎందుకోసమంటే అది వృషభ రాశి వాళ్ళకు ఉన్న శాపం అది. ఎందుకోసమంటే ఎద్దు, ఆ వృషభం అంటే ఏంటి అంటే ఎద్దు, గొడ్డు కష్టం. కానీ ఈ సంవత్సరం మాత్రం వృషభానికి గౌరవం ఉంది, నందికి పూజ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం నంబర్ 1 పొజిషన్లో ఉన్నది వృషభ రాశి. సో వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 11, మాక్సిమం ఆదాయం 14 ఉంటుంది. అందులోపల 11 ఆదాయం ఉంది, వ్యయం 5 రూపాయలు ఉంది. సో ఈ సంవత్సరం రాబడే డబ్బులు వేసేసుకోవడం, ఇంకా ఎంత ఉంటే అంత డబ్బులు వేసుకోవడమే. సో ఏదైనా సరే ల్యాండ్లు ఏమైనా సేల్ అవ్వట్లేదు, ఈ సంవత్సరం సేల్ చేసేసుకోండి. మంచి డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బులు తీసుకొని ఏది అవసరమైన కరెక్ట్గా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అక్కడ పెట్టుబడులు పెట్టుకోండి. కాకపోతే వడ్డీలకు మాత్రం తిప్పొద్దు. వడ్డీలకు తిప్పేది ఉంటే సేల్ డీడ్ చేసుకొని వడ్డీలకు తిప్పండి వృషభ రాశి. ఎందుకోసమంటే మీకు ఏమైందంటే 11 ఇంటి నుంచి 10వ ఇంట్లోకి రాహు వచ్చాడు. సో 10వ ఇంట్లోకి రాహు వస్తే ఏం చేస్తాడు అంటే అత్యాశ చూపించేసి వడ్డీలకు ఎక్కడికో మీరు డబ్బులు ఇస్తారు. ఎవరో 2 రూపాయలు వడ్డీ ఇస్తూ ఉంటారు, ఓన్లీ నోటు పత్రం రాసి ఒక చెక్ ఇస్తారు. మీరు దాన్ని తుడుచుకోవడం కూడా పనిచేస్తుంది చెప్తున్నా. ఏది నోటరీ పత్రము, తర్వాత ప్రామిసరీ నోట్ పత్రం. మీకు చెమట తుడుచుకోవడానికి కూడా పనిచేయదు, కన్నీళ్ళు తుడుచుకోవడానికి కూడా పనిచేయదు. ఇంకోసం తుడిచిన కొద్దికి కన్నీళ్ళు వస్తాయి తప్ప అది కరిగిపోతుంది తప్ప అది ఎందుకు పనికిరాదు. అది పట్టుకొని మీరు కోట్ల చుట్టూ తిరగాలి తప్ప దేనికి పనిచేయదు. కాబట్టి వృషభ రాశి వారు ఒక్క తప్పు మాత్రం చేయకండి. ఏది నోటరీ పత్రాలు పెట్టుకొని చెక్కులు పెట్టుకొని డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చే పరిస్థితి వస్తే మీకు అంత వడ్డీ కావాలి అనుకుంటే ఆస్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సేల్ డీడ్ చేసుకొని, జీపీఏ కూడా కాదు, సేల్ డీడ్ చేసుకొని అప్పుడు వడ్డీలకు ఇవ్వండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి 11, ఆదాయం 11 బాగుంది, వ్యయం 5. తర్వాత వీళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 3. మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు 3 ఉంటారు. ఆ తిట్టేవాడు ఎవడో కాదు, మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తే మిమ్మల్ని తిడతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి చేబదుళ్ళు ఈ సంవత్సరం కుదరదు. సంపాదించుకోండి, వేసుకోండి, వ్యాపారం చేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు కనుక చూస్తే ఎట్లా ఉంది అని అంటే ఈ సంవత్సరం వీళ్ళకి 11వ స్థానంలో శని వచ్చాడు. శని అందరినీ ఏడిపిస్తాడు, కానీ వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు ఎవరైనా ఉంటే, అంటే చాలని శాలరీతో ఎవరైనా ఉంటే మీరు ఉద్యోగం మానేయండి. నేనేమంటానంటే ప్లాన్ బి స్టార్ట్ చేసుకోండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నుంచి, అంటే ఉద్యోగం మానేయమంటే చాలామంది టపాలని గురుగారు చెప్పేస్తారు, అట్లా కాదు. ప్లాన్ బి, మెల్లిగా ఏదైనా కొత్త వ్యాపారం వైపు ప్లాన్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా సింపుల్ వే బిజినెస్ ఒకటే, మనం పని చేస్తూనే ఫోన్ల ద్వారా బిజినెస్ చేయగలిగేది ఒకటి ఉంటుంది. అదేంటంటే రియల్ ఎస్టేట్
బ్రోకరైజేషన్. అది ఒక్కటి మీడియేషన్ కనుక చేస్తే బాగా సంపాదించుకోవచ్చు. ఓకే. కాబట్టి వృషభ రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మంచి వెంచర్ చూసుకోండి. ఆ వెంచర్ దగ్గర మీకు రోజు టైం దొరికితే రోజు కానీ లేదంటే సాటర్డే సండే కానీ అక్కడ ఒక టెంట్ వేసుకొని కూర్చోండి. అదృష్టం మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ బయ్యర్ ఓనర్ పేరు రాసి పెట్టుకోండి. ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళ పేరు రాసి పెట్టుకోండి. ఓనర్లని బయ్యర్లను కలపండి, డబ్బులు సంపాదించుకోండి. నేను పిల్లాడికి ఈ విషయం చెప్పాను. ఇక్కడనే మన ఇది మహేశ్వరంలో ఒక వెంచర్ ఉంటుంది అనమాట. ఆ వెంచర్లో నువ్వు ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చోరా, నీ జీవితం బాగుపడుతుందని చెప్పా. వాడు అక్కడనే టెంట్ వేసుకొని కూర్చున్నాడు. 6 నెలలు టెంట్ వేసాడు. ఆ మొత్తం ఆ వెంచర్లో 200 మంది ఫ్లాట్స్ ఉంటాయి. 200 మంది ఓనర్లలో 170 మంది ఓనర్ల నంబర్లు దొరికిపోయాయి. ఇంకేంది, ఎవడన్నా కొనడానికి వస్తే సార్ ఇది ఉంది సార్, ఇది ఉంది సార్ అని. ఓనర్లు మారుతున్నారు, బయ్యర్లు మారుతున్నారు, కానీ వీడి కమిషన్ మాత్రం మారట్లేదు, వస్తానే ఉన్నాయి కమిషన్. కాబట్టి బాగుంది, కమిషన్ మాత్రం వస్తుంది. అట్లాగే ఏదైనా ఒక మంచి వెంచర్ ఎంచుకోండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ చెప్తున్నాను. కానీ వృషభ రాశి వారికి మాత్రం అదేదో పలకరించినోడు కొనేయడానికి ముందుకు వస్తాడు. వృషభ రాశి వాళ్ళకైతే మీ అదృష్టం ఉంది కాబట్టి అట్లా ఏదైనా వ్యాపారం జోలికి వెళ్ళండి. ముఖ్యంగా బిజినెస్ చేయండి, మీడియేషన్ బిజినెస్ చేయండి. స్టాక్స్ ఏవైనా ఇట్లా మిరపకాయలు కొనడమో లేకపోతే పత్తి కొనడమో ఇట్లా అన్ని కొని అమ్మడమో చేయడమో, లేదంటే దేనైనా ఇప్పుడు రొయ్యలు ఉంటాయి, రొయ్యలు కొని వాటిని ఇవి చేసేసి మళ్ళీ అమ్మడం. సో అట్లాంటివి మార్కెటింగ్ బిజినెస్ చేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత లాభం ఉంటుంది. యాక్టివ్గా ఉండండి, పడుకోవద్దు. ఇంకా యాక్టివ్గా ఎంత ఉంటే అంత మంచిది వృషభ రాశి వారికి. ఓకే. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉంది. ఏది కానీ నవంబర్ డిసెంబర్లో మాత్రం అన్నదమ్ములతో గొడవ వస్తుంది. ఒకవేళ గనక ఈ వృషభ రాశిలో గనక జన్మించినటువంటి వాళ్ళకి అన్నదమ్ములతో గొడవ వస్తుంది. కాబట్టి మొట్టమొదలే మీ అన్నదమ్ములతో ప్రేమగా మాట్లాడుకునేడానికి చూసుకోండి. నవంబర్ డిసెంబర్లో ఆస్తి తగాదాలు వస్తాయి, కోర్టు డిస్ప్యూట్లు వస్తాయి, మీరు నమ్మక ద్రోహంతో మోసపోయే అవకాశాలు వస్తాయి. అక్టోబర్ నవంబర్ ఈ టైంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా టైం అంతా కూడా అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం. ఎందుకోసం అంటే ఈ మధ్య మనము కుంభమేళ చూసాం. ఇది ప్రయాగరాజ్లో చూస్తే ఒక బోట్లు నడిపించే వ్యక్తి బోట్లు లీజుకు తీసుకొని రెంట్లకు తీసుకొని 35 కోట్లు సంపాదించాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అంటే అదృష్టం అంటే అట్లాగే ఉంటుంది. నామాలు పెట్టి ఓన్లీ బొట్లు నామాలు పెట్టినోడు దాదాపుగా ₹1 కోటి సంపాదించాడు. ఎట్లా చేశారు? వేప పుల్లలు అమ్మ వాళ్ళు కూడా ₹1 కోటి సంపాదించారు. సో అదృష్టం ఉండి తెలివితేటలు కొంచెం సపోర్ట్ చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు. కాబట్టి మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇంకా మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, మరి దానికి ప్రిపేర్ చేసుకోండి. మరి పుల్లలు అమ్ముతారా లేకపోతే బోట్లు అమ్ముతారా అని. సో వృషభ రాశి వారికి మాత్రం లక్ టైం ఉంది. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ రాదు. ఈ లక్ టైం 2.5 సంవత్సరాలు ఉంటుంది. 2.5 ఇంకాస్త మెరుగ్గా ఉండాలి, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అంటే కనుక ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదండి దైవారాధన విషయంలో? ఏదైనా ఒక పరిహారం ఏంటంటే, ఫస్ట్ నేను ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్, మీకు తెలుసు. మనం అట్లా ఇట్లా అందరికి చెప్పాం. శుక్రవారం సాయంత్రం మందేస్తే మీకు అదృష్టం వస్తుందని ఇట్లాంటివి మనం చెప్పాం. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక ఆస్ట్రాలజర్ని కలవండి. అది నేనే కాదు, మీకు ఎవరైనా సరే మంచి ఆస్ట్రాలజర్, ఎవరికైతే విజ్ఞానం ఉందో, వాళ్ళకి స్టాక్స్ గురించి ప్రజెంట్ సినారియో గురించి అన్నీ తెలిసిన ఒక ఆస్ట్రాలజర్ని కలవండి. లేదంటే ఒక మంచి ఫినాన్షియల్ గురువుని కలవండి. మీకు సుమన్ టీవీలో ఎంతో మంది ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళని కలిసి నేనేం చేయాలని అడగండి. సో మంచి సర్టిఫైడ్ మంచి వ్యక్తుల్ని, నమ్మకమైన వ్యక్తుల్ని అడ్వైజ్ అడగండి. మా సుమన్ టీవీలో అయితే కనుక మంచి వ్యక్తులనే మేము పెడతాము. దొంగలను అయితే మేము మా ఛానల్ లోపలికి అసలు రానియం. మేము మోసం చేసే వాళ్ళని అయితే మా ఛానల్లో రానివ్వం. వాళ్ళని అట్టే నూకేస్తాం. కాబట్టి అడ్వైజర్, ఫినాన్షియల్ అడ్వైజర్ని కలవండి, ఇండస్ట్రీస్ని కలవండి. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని తెలుసుకోండి. తెలుసుకుంటే బాగుంటుంది. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కాకపోతే ఏది నీకు సూట్ అవుతుంది అనేది ఆస్ట్రాలజర్ చెప్తాడు, ఏది బాగా సంపద వస్తుంది అనేది ఫినాన్షియల్ అడ్వైజర్ చెప్తాడు. ఈ 2 ఫాలో అయితే సరిపోతుంది. ఇది నేను అందరికీ చెప్తున్నాను. ఇది ఎవరెవరికి అనంటే, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ 6 రాశులకు చెప్తున్నాను. వీళ్ళందరూ ఫినాన్షియల్ అడ్వైజర్ని కలవాల్సిందే. వీళ్ళందరూ ఉద్యోగం మానేసి బి ప్లాన్లోకి వెళ్ళాల్సిందే. అయితే బాగుంటుంది. ఏ రాశి అనేది తెలియదండి,
నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాసో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రం రాసి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంక ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను. యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. దీని అర్థం ఏంటంటే, దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా. దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే, ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. అది తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏలినాటి శని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారానే. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి. ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని, అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉండి నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు, ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు, భూదాబాడ, పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే, పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము, రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ, అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి. 60% అయితే కన్ఫర్మ్, 80% వరకు కొంతమందికి యాక్యురెన్సీ ఉంటుంది. కానీ నీకు 100% 80 to 100% యాక్యురెన్సీ రావాలి అని అంటే దశాంతర దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, ఎవరి యోగాలు వాళ్ళదే. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు, ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద, స్కిల్ మీద పనిచేయవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప, ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది, అప్పుడు నేను నవ్వుకున్నాను. దేవుడు గనక నా పైన అనుగ్రహం చేసి ఉండకపోతే, నేను సినిమా స్టార్ అని తెలియదు, ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు, అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు, ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను,
కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే అది సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.